హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్లో చెప్పండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడైతే నాకు ఒక 15 డేస్ మాకు పనమ్మాయి రాదు. సో మార్నింగ్ లేచి ఇంట్లో తుడిచి ఇల్లు బయట ముగ్గేసుకొని ఇంకా గిన్నెలు కడిగేసుకుంటున్నా. పూజది చేసుకోవాలన్నమాట. నేనైతే ఈ మధ్య కొంచెం ఇంట్లో లేను, గుంటూరులో ఉన్న మా అక్క దగ్గర. సో వచ్చానన్నమాట. కొంచెం ఇల్లు అది శ్రావణ మాసం వస్తుంది కదా, కొంచెం హౌస్ అది క్లీన్ చేసుకుందాం అని చెప్పేసి వచ్చాను. అన్ని పనులన్నీ చేసుకొని ఒకసారి మళ్ళీ క్లీన్ చేసుకుందాం ఇల్లు అని చెప్పేసి అనుకుంటున్నాను. నాకైతే ఎందుకో బిర్యానీ తినాలనిపిస్తుంది. నేను తినేది వీక్లీ 2 డేస్ అనమాట. ఆ 2 డేస్ కూడా ఈ మధ్య అస్సలు తినట్లేదు. కొంచెం ప్రోటీన్ అది అవసరం ఉంటుంది కదా అని చెప్పి ఎందుకో చికెన్ తినాలనిపిస్తుంది. సో బిర్యానీ చేసుకుందాంలే అనుకున్నాను. కొంచెం ఈ పనులన్నీ అయిపోయి కొంచెం మసాలా అవి పట్టుకొని బిర్యానీ చేసుకుందాం అనిపిస్తుంది అనమాట. చూద్దాం. నా స్టైల్లో నేను బిర్యానీ ఎలా చేస్తానో మీరు కూడా చూడండి. మీ స్టైల్ ఎలా ఉంటుందో నాకు చెప్పండి, కామెంట్లో చెప్పండి. ఇలా ఎలా చేస్తారో మీరు. ఓకేనా ఫ్రెండ్స్? నేనైతే ఇవాళ కొంచెం టేస్టీగానే స్పైసీగా చేద్దామని ఉంది. చేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి నేను ఎలా చేస్తానో. అందరూ ఫస్ట్ లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. వ్యూస్ రావట్లేదు ఎక్కువ, ఫస్ట్లో వచ్చినంత రావట్లేదు. అంటే చిన్నగా అలవాటు అవుతున్నాను. ఒకటి తీసుకోవాలన్నమాట యూట్యూబ్కి కావాల్సినవి. ఒకదాన్ని అయ్యేటప్పటికి తీయటానికి కొన్ని కుదరట్లేదు నాకు. అందరూ కొంచెం కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. లైక్ చేస్తే అందరికీ షేర్ అవుతుంది కదా. ఒకరు ఎట్లా షేర్ అవుద్ది. ఓకేనా ఫ్రెండ్స్? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని కోరుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడైతే నేను ఇంకా స్నానం చేసి వచ్చేసి పూజ చేసుకుంటున్నాను అన్నమాట. నేను ఇక్కడైతే ఇంకా స్నానం చేసి పూజ చేసుకొని దోశ తిందామని చెప్పేసి, ఎప్పుడూ కదా బిర్యానీ చేసుకునేది, అందుకని చెప్పేసి దోశ వేసుకున్నాను అనమాట. ఒక 2 వేసుకొని తిందామని చెప్పేసి టిఫిన్ చేస్తున్నాను. ఇక్కడ మిల్లెట్ దోశ అనమాట. అన్నీ మిల్లెట్స్ వేసి గ్రైండ్ చేసిన దోశ పిండి అనమాట. ఇది బాగొస్తున్నాయి, బాగున్నాయి. కొంచెం హెల్దీ ఫుడ్ అని చెప్పేసి తీసుకున్నాను.
ఇంకా త్వరగా తినేసి అన్నీ రెడీ చేసుకొని బిర్యానీ చేసుకోవాలి కదా. అన్నీ మ్యారినేట్ చేసి పెట్టుకొని అన్నీ రెడీగా ఉంచుకోవాలన్నమాట. కొంచెం తినేటప్పుడు చేసుకోవచ్చు. ఇక్కడ కొంచెం ఒకళ్ళు ఇద్దరు ఫ్రెండ్స్కి అట్లా ఇవ్వాలి కదా. మంచిగా చేసినప్పుడు ఎవరికి ఇవ్వలేను, అది కుదరినప్పుడే ఎవరికొకరికి ఇస్తుంటానమాట. ఇవాళ చూద్దాం. జీడిపప్పు, ఆనియన్, ఫ్రైడ్ ఆనియన్, నెయ్యి, రైస్. నేను ఇక్కడైతే అన్నీ వేసి మ్యారినేట్ చేసి పెట్టాను. పెరుగు, లెమను, బిర్యానీ దినుసులు, ఫ్రైడ్ ఆనియన్, కొత్తిమీర, పుదీనా అన్నీ వేసి మ్యారినేట్ చేసి పెట్టి దాన్ని కొంచెం ఉడికించుకుంటాను లైట్గా. ఇక్కడైతే నేను బిర్యానీ రైస్కి వాటరు కాగబెడుతున్నాను అన్నమాట. కేసరి కాగాయి, నేను బిర్యానీ రైస్ వేసాను. ఇది 50% ఉడికిస్తానన్నమాట. నేనైతే ఇక్కడ ఇంకా అది కొంచెం బాయిల్ అయిపోయింది చికెన్. రైస్ కూడా 50% ఉడికించుకున్నా. సో ఇంకా అప్పుడు మళ్ళీ గిన్నె తీసుకొని అందులో ఫస్ట్ చికెన్ వేసాను. ఉన్న దాంట్లో చికెన్ అంతా అట్లా వేసాను అనమాట, మొత్తం స్ప్రెడ్ అయ్యేటట్టు. ఒక పావు వేసాను, ఇప్పుడు మధ్యలో ఆఫ్ వేసాను. ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఉన్నదంతా వేసేసి 50% తీసుకున్నాం అనుకో, మనకి చికెన్లో వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్తో దమ్ అయిపోయిద్ది అనమాట. ఇప్పుడు మనం మళ్ళీ రైస్ వేసుకుందాం. ఇంకా దీని మీద మొత్తం కూడా వేసుకోవచ్చు, చికెన్ అంతా అలా వేసి కూడా దమ్ము చేసుకోవచ్చు. బట్ ఇవాళ ఎందుకో ఇట్లా కావాలని చెప్పి ఇవాళ ఇట్లా వేసాను అనమాట. ఇందులో వాటర్ మొత్తం పోవాలి. ఈ వాటర్ ఉన్నాయి అనుకో ముద్ద అయిపోయిద్ది అనమాట. సో ఈ వాటర్ అంతా కొంచెం తీసేసి, అందుకే ఇలాంటి జల్లి పట్టుకుంటే ఆ వాటర్ అంతా పోతాయి అన్నమాట. చూడండి, వాటర్ అంతా పోయేంతవరకు అలా ఉంచి వేసేసాను అనమాట. నాకు ఇది ట్రైపాడ్ లేదు, అది తీసుకోలేదన్నమాట. సో నాకు తీయటానికి అట్లా కుదరలేదు. నెక్స్ట్ టైము నేను ట్రైపాడ్ తీసుకొని ఎవరన్నా ఉన్నప్పుడు షూట్ చేసుకుంటా, ఒక్కదాన్నే ఉన్నా, అందుకని ఇలా వచ్చిందనమాట. ఈ బిర్యానీ చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్లో చెప్పండి, ఓకేనా? మీరు ఎలా చేస్తారో చెప్పండి. అంటే మొత్తం చికెన్ అంతా అడుగున వేయచ్చు, మళ్ళీ మధ్యలో కూడా వేసుకోవచ్చు అనమాట. నాకు క్యామ్ పట్టుకోవడానికి అంత కుదరలేదనమాట, కన్ఫ్యూజ్ అయ్యా కొంచెం వేయటంలో కూడా. అట్లా మళ్ళీ ఆ రైస్ ఆ వాటర్లో నానిపోయిద్ది ఏమోనని అదొక టెన్షన్ అనమాట. ఇప్పుడు ఇంకొంచెం చికెను దాంట్లో వేసేస్తాం మళ్ళీ. అది పీస్ కూడా పాడవదు అనమాట, నీట్గా వస్తుంది. చూడండి, కలర్ఫుల్గా ఉంది. కొంచెం స్పైసీగా ఇవ్వాలి, స్పైసీగానే చేశాను. ఇప్పుడు ఇంకా ఉన్న రైస్ కూడా మొత్తం వేసేసి దానిపైన ఇంకొంచెం ఉంటే అది వేసేసాను అనమాట, మొత్తం చికెను. దానిపైన ఇంకా ఫ్రైడ్ ఆనియన్, జీడిపప్పు, నెయ్యి అన్నీ వేసేసి దమ్ము చేసేద్దాం అన్నమాట. ఫైనల్గా ఇంక ఇక్కడ అన్నీ వేసేసి కొత్తిమీర, జీడిపప్పు, నెయ్యి, ఫ్రైడ్ ఆనియన్ పైన అన్నీ వేసేస్తాం అనమాట. వేసేసి ఇంకా దమ్ముకి కింద బండి పెట్టా, ఇది అట్ల పెండం పెట్టాను. అట్ల పెండం మీద గిన్నె పెట్టాం అనమాట. ఇది ఇంకా మూత పెట్టేసి దీని మీద బరువు ఉంచితే ఆవిరి పోకుండా ఉంటుంది. సో నేను దానికి ఏం చేసా, చిన్న రోల్ ఉంటే నా దగ్గర అది పెట్టేసి సెట్ చేశాను అనమాట. ఇది ఇంకా ఒక 1/2 అవరు అలా ఉంటే దమ్ అయిపోయిద్ది అనమాట. చూద్దాం ఎలా వస్తుందో మనకి. ఎలా ఉన్నా తినాలిగా. దమ్ అయ్యేలోపు నేను పెరుగు చట్నీకి రెడీ చేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ ఆనియను, మిర్చి, కొత్తిమీర కలిపేసాను పెరుగు చట్నీకి.
ఇక్కడ మన బిర్యానీ ఎలా వచ్చిందో చూద్దామా మరి. ఒక్కొక్కసారి ముద్ద అయిపోయింది, ఎలా వస్తుందో చూద్దాం మరి. చూడండి, వావ్, సూపర్ సూపర్ ఉంది. బాగుంది, పొడి పొడిగా, కొంచెం అడుగున లైట్గా అలా ఉంది. అలానే కావాలంట మా ఫ్రెండ్కి. చూడండి ఎలా ఉందో, బాగా వచ్చింది రైస్. కారం కారంగా, చూడండి సూపర్ వచ్చింది రైస్ మాత్రం. చాలా బాగుంది, టేస్టీగా, చాలా బాగుంది. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. ఓకేనా ఫ్రెండ్స్? అసలు బిర్యానీ మాత్రం టేస్ట్ అదుర్స్ అనమాట. అంత బాగుంది, చాలా బాగుంది, ఎంతో రుచికరంగా ఉందన్నమాట. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. మీ అందరికి వచ్చు, బట్ చూడండి నా స్టైల్లో నేను ఇలా చేశాను. ఓకేనా ఫ్రెండ్స్? ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. అందరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.